గుంటూరు నూతన ఎస్పీగా ఎస్ సతీష్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో బుధవారం ఉదయం ఆయన బాధ్యతలు స్వీకరించారు. శాంతి భద్రతల పరిరక్షణని ఒక పోలీసులే కాకుండా ప్రజలు కూడా బాధ్యతగా భావించాలని గుంటూరు జిల్లా నూతన ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ సూచించారు. గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో బుధవారం ఉదయం ఆయన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఎస్పీ కార్యాలయ ఆవరణలోని శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు ఎస్పీకి ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తనకి అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై ప్రత్యేక దృష్టి ఉంటుందని తెలియజేశారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు పోలీసు అధికారులు నూతన ఎస్పీని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. సో నా పేరు సతీష్ కుమార్, 2016 బ్యాచ్. ఈరోజు గుంటూరు జిల్లాకి ఎస్పీగా 17/7/2024 మార్నింగ్ బాధ్యత తీసుకోవడం జరిగింది. నా పైన కాన్ఫిడెన్స్ ఇస్తూ గవర్నమెంట్, డీజీపీ సార్ అందరూ నా పైన కాన్ఫిడెన్స్ ఇచ్చిన బాధ్యతని కర్మశిక్షతో పాటు చేయాలని చెప్పి అనుకుంటున్నాను. బేసిక్ పోలీసింగ్ పైన కాన్సన్ట్రేట్ చేస్తాం. ఆల్వేస్ మన యూనిఫామ్ వేసుకోవడం అనేది ఎప్పుడూ ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్. దాంట్లో గుంటూరు క్యాపిటల్ అమరావతి కూడా గుంటూరు కిందకి రావడం, అలాంటి ఒక ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్కి ఎస్పీగా ఛాన్స్ ఇవ్వడం అనేది నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇట్స్ రియల్ ఛాలెంజింగ్ టాస్క్, బట్ ఖచ్చితంగా దీన్ని కష్టపడుతూ స్మార్ట్ వర్క్ చేస్తూ ఉన్న దాంట్లో బెస్ట్ ఇస్తామని చెప్పి అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇంకా ఒక 10 days 15 days తర్వాత దీని అన్నికి నేను క్లియర్ కట్ ఆన్సర్ చెప్తాను. సో ఈరోజు ఛాన్స్ బాధ్యత తీసుకుంటున్నాను కాబట్టి ఒకసారి నేను కూడా ఇష్యూస్ ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అనలైజ్ చేయాలి. నేను మీతో పాటు రెగ్యులర్గా టచ్లో ఉంటాను. ఏదైనా ట్రాన్స్పారెంట్గా ఉంటాయి, మీకు తెలియకుండా ఏమీ జరగదు. ఒకవేళ ఏదైనా మీ దృష్టికి వచ్చి నా దృష్టికి రాకుండా ఉందంటే కూడా నేను అందరితో పాటు అక్సెసిబుల్గా ఉంటాను, టచ్లో ఉంటాను. ఆల్రెడీ మీ హోంవర్క్ మీరు చేస్తుంటారు. సో ఐఎమ్ వెరీ ఓపెన్. ఏదైనా మీతో పాటు టచ్లో ఉంటాను. ఒకవేళ మీకు రాకపోయినా మీకు నాకు చెప్పారంటే దాని గురించిన బ్రీఫింగ్ నేను ఖచ్చితంగా చేస్తాను.